సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఉషోదయ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల మారక ద్రవ్యాల నిషేధంపై కళాశాలలోని విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. భారత్ నషాముక్తి అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా అధికారులు విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ మన చుట్టూ ఉన్న ఎవరూ డ్రగ్స్ బారిన పడకుండా మనవంతు కృషి చేయాలని ఏసీపీ తెలిపారు. యువత జీవితాలను డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తుందని, కోసం కూడా ఎటువంటి చెడు అలవాట్ల వైపు దృష్టి సారించవద్దని ఏసీపీ సూచించారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తులకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత రక్షణాధికారులకు తెలియజేయాలని తెలిపారు. ఈరోజు భారత్ అభియాన్ కార్యక్రమం కింద విశ్వోదయ జూనియర్ కాలేజీలో ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్తో పాటు అదేవిధంగా సిడబ్ల్యూ నిజామాబాద్ డిస్టిక్ మరియు అధికారులు, పోలీస్ అధికారులు, ఎక్సైజ్, మిగతా అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ జరిగింది. దీనిపై డ్రగ్స్ వ్యతిరేకంగా యువత కానీ ప్రజలు ఎవరైనా ఈ మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా ఉండాలని డ్రగ్స్ మీద అవగాహన సదస్సు జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా డ్రగ్స్పై అవగాహన కల్పించడం జరిగింది. డ్రగ్స్ తీసుకోవద్దు, దానికి ప్రత్యేక ప్లెడ్జ్ కూడా చేశాము. డ్రగ్స్ తీసుకోవడం దుష్పరిణామాలు, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ ఇదే విధంగా ప్రతి నెలకు ఒకసారి ఇట్లా కూడా మనము కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ ఈ విధంగానే కండక్ట్ చేస్తున్నాం.